జనం నెత్తిన కరెంట్ ఛార్జీలు పెంచి ఆ విధంగా ముందుకు పోదాం. కానీ బాబు మన పవర్ లోకి వచ్చిన తర్వాత పవర్ బిల్లులు పెంచము అని చెప్పినట్టు గుర్తు. చూడు పవన్ కళ్యాణ్, గెలవక ముందు ఈ జనంపై మమకారం చూపించాలి, గెలిచిన తర్వాత వీళ్ళ చేత కొరివికారం తెరిపించాలి. అదే నా పాలసీ. మంచోడు అనుకుంటున్నారేమో, యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పి అధికారంలోకి రావాలి. వచ్చిన తర్వాత మనం ఏం చెప్తామన్నది మనం మర్చిపోవాలి. నిజం నా నిజం కాదు. కరెంటు ఛార్జీలు పెంచితే ఈ జనమంతా ఊరికే ఉంటారా? ఊరికొక ఏం చేస్తారు? 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన సంపద సృష్టిస్తానని చెప్తే నన్ను వీళ్ళంతా ఓట్లేశారు. వీళ్ళకి మించిన అమాయకులు ఎవరైనా ఉంటారా? ఓకే ఓకే అర్థమైంది. 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఏ అబద్ధాలు ఆడైనా సరే అధికారంలోకి రావాలని నేను నమ్ముతాను. తమరు నిజ స్వరూపాన్ని చెప్పారు బాబు గారు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఒక్క కాంగ్రెస్ కే సాధ్యం.